నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఎం అనే అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? అయితే 2024వ సంవత్సరంలో మీ జీవితంలో జరిగేది ఇదే. ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ 2024వ సంవత్సరంలో కెరియర్ పరంగా సక్సెస్ అందుకుంటారా? ఫైనాన్షియల్ గా వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మీ జీవితానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలలో ఎటువంటి ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు? అలాగే ఈ సమయంలో వీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎం అంటే సంఖ్యాబలం 4. పైథాగర సిస్టంలో 4 అంటే రాహువు. తెలివి, నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా మంచి లైఫ్ ని లీడ్ చేస్తారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. వీళ్ళు చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. ఎవరైనా బాధపడితే తట్టుకోలేరు. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. దానివలన దాన ధర్మాలు అధికంగా చేస్తారు. వయసు పెరిగే కొద్దీ యంగానే ఉంటారు. వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. లేకపోయినట్లయితే డిప్రెషన్లోకి వెళ్తారు. నిరాడంబరంగా జీవిస్తారు. గొప్పలు చెప్పుకోవడం వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు. ఎదుటివారు వీరిని చూసి ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత సింపుల్గా ఉన్నారా అని ఆశ్చర్యపడతారు. వీరు నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడతారు. చూసేవారందరూ వీరికి కోపం ఎక్కువ, మాట తీరు సరిగా లేదు అని అనుకుంటారు. వీరు ఎదుటివారికి మార్గదర్శకంగా నిలుస్తారని చెప్పవచ్చు. వీరు అనవసరంగా ఎదుటివారిని పొగిడే ప్రయత్నం కాని, అనవసరంగా విమర్శించే ప్రయత్నం కాని చెయ్యరు. వీరి మాట తీరే వీరికి శత్రువుగా మారుతుంది. తమ ప్రవర్తన కాని, మాట తీరును కాని మార్చుకునే ప్రయత్నం చెయ్యరు. ఈ విధమైన ప్రవర్తన వలన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నాకన్నీ తెలుసు, సమాజంలో నాకంటే తెలివైన వాళ్ళు లేరు, ఒకరు నన్ను విమర్శించే స్థాయిలో నేను లేను అనే భావన వీరికుంటుంది. ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బలహీనతలను సరిచూసుకోవడం మంచిది. వీరు ఏదైనా పనిని మొదలు పెడితే మధ్యలో ఆపడం అనేది ఉండదు. ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు. బుర్ర నిండా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అయితే 2024వ సంవత్సరంలో ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎటువంటి ఫలితాలను పొందుతారు అని చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వీరికి వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. వీరు మొదలుపెట్టిన పనుల్లో విజయవంతమైన ఫలితాలను పొందుతారు. వీరి కెరియర్లో గణనీయమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. వీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు అనుకున్న చోటికి బదిలీలు పొందే అవకాశం ఉంది. దీనివలన మీరు చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీరి నైపుణ్యంతో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. వీరు జీవితంలో పురోగతి ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నత స్థాయిని చేరుకుంటారు. వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అనుభవం ఉన్నవారికి నిర్ణయాలు తెలుసుకొని దాని ద్వారా మీరు సరైన విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. దీనివలన వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు. కుటుంబం వృద్ధి చెందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎంతో కొంత వృద్ధిలోకి ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా సంతాన విషయంలో కూడా యోగదాయకంగానే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే కనుక జీవిత భాగస్వామితో కాని, కుటుంబ సభ్యులతో కాని ఏదైనా చిన్న చిన్న విరోధాలు కాని, చిన్నపాటి విభేదాలు కాని వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విభేదాలు కాని, సమస్యలను కాని పెద్దవి చేసుకోకుండా సమన్వయాన్ని పాటిస్తూ, సమయస్ఫూర్తిని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం మంచిది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీలో ఉన్న ఆత్మస్థైర్యమే మీ విజయానికి కారణమవుతుంది. మీపై మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల మీ పనిని కాన్ఫిడెంట్ గా చేయగలుగుతారు. స్పెక్యులేషన్ కి దూరంగా ఉండటం మంచిది. అంటే వ్యాపారస్తులు తక్కువ రేటు ఉన్నప్పుడు సర్దుకొని ఎక్కువ రేటు ఉన్నప్పుడు అమ్మడం అంటే చేస్తారు. అటువంటి సమయంలో నిల్వ చేసేటప్పుడు సరుకును చూసుకుంటూ ఉండడం మంచిది. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు కూడా అంతగా లాభాన్ని తీసుకురావని చెప్పవచ్చు. పూర్తి అవగాహన ఉన్నట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను పొందుతారు. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది.
తీర్థయాత్రలు చేస్తారు, చెప్పుకోదగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వచ్చిన అవకాశాలను తర్వాత చూద్దాంలే అని వదిలిపెట్టినట్లయితే మీ జీవితంలో నష్టాన్ని మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. సీనియర్స్తో పని అనుభవం పెరుగుతుంది, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సినీ రంగంలో ఉన్నవారు నూతన ప్రాజెక్టులపై సంతకాలు చేస్తారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఘనమైన విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు. విదేశాలలో ఉంటున్న వారికి, విదేశాలలో అభ్యసించాలి అనుకునే వారికి, విదేశీ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలి అనుకునే వారికి ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ పనుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పరీక్షలు రాసేటప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కలిగి ఉండాలి. రాయగలనా లేదా అనే సందేహం ఉన్నట్లయితే పరీక్షలలో అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు ముందుగా వారికి నమ్మకం ఉన్నట్లయితే వారు చేసే పనులన్నీ ఖచ్చితంగా విజయవంతమవుతాయి. 2024వ సంవత్సరంలో ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి ఏదైనా సమస్యలు తొలగించుకోవాలంటే దుర్గా ఆరాధన చెయ్యండి. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి బిల్వపత్రం సమర్పించినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ప్రతిరోజు చంద్రశేఖరాష్టకం చదువుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలను, వీలైనప్పుడు లక్ష్మీ నరసింహ కరవాలంబ స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. శుక్రవారం రోజు శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు పెరుగుతాయి. 2024వ సంవత్సరంలో ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం వలన అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే వీరు ప్రతి రంగంలో కూడా అనుకున్న విజయాలను సాధిస్తారు. శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఆవు నూనెతో దీపాన్ని వెలిగించడం వలన శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. బుధవారం రోజు గోశాలకు వెళ్లి గోవులకు ఉడకబెట్టిన ఉలవలు, పశుగ్రాసం తినిపించినట్లయితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. సో చూశారు కదండి, ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ 2024వ సంవత్సరంలో కెరియర్ పరంగా సక్సెస్ అందుకుంటారా? ఫైనాన్షియల్ గా వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మీ జీవితానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలలో ఎటువంటి ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు? అలాగే ఈ సమయంలో వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.